హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ క్రాఫ్ట్స్. నేను ఈ వీడియోలో బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా వ్రాప్ చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కర్వ్ షేపు, ఒకటి ఫ్లాట్ షేపు. ఈ గ్రీన్ కలర్లో ఉన్న బ్యాంగిల్స్ కర్వ్ షేపు. ఇది కర్వ్ టైప్ ఉంటాయి. చూడండి, చెక్ చేయండి, మీకు ఇక్కడ కర్వ్ టైప్ ఉంటుంది. పింక్ కలర్లో ఉన్న బ్యాంగిల్స్ ఫ్లాట్ షేపు. చూడండి, ఫ్లాట్గా అనిపిస్తుంది, అందుకని వీటిని ఫ్లాట్ షేప్ బ్యాంగిల్స్ అంటారు. ఫ్లాట్ టైప్ ఉంటుంది. ఒకటి కర్వ్, ఇంకొకటి ఫ్లాట్. గ్రీన్ కలర్వి కర్వ్ షేపు, పింక్ కలర్వి ఫ్లాట్ షేపు. నేను ఇక్కడ ఫ్లాట్ షేప్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నానంటే జస్ట్ ప్రజెంట్ మీకు ఇప్పుడు చూపించడానికి థ్రెడ్ ర్యాపింగ్కి నేను ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ కటర్ అండ్ గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ. ఈ 3 సరిపోతాయండి. నేను ఇక్కడ థ్రెడ్ తీసుకొని నేను ఇక్కడ ఒక ఫైల్ తీసుకున్నాను. మీకు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా, స్టడీ ప్యాడ్, లాంగ్ బుక్, ఫైల్. నా దగ్గర ప్రజెంట్ ఫైల్ ఉంది. నేను ఆ ఫైల్కి 45 లైన్స్ తీసుకుంటున్నాను. వ్రాపింగ్ కోసం 45 లైన్స్ తీసుకోవాలి. నేను తీసుకున్న బ్యాంగిల్ 2 కట్ బ్యాంగిల్ అండి. ఆ బ్యాంగిల్స్ని 2 కట్ బ్యాంగిల్ అంటారు. నేను ఇక్కడ 45 లైన్స్ తీసుకుంటున్నాను. నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, లాంగ్ అయిపోతుందని. మీరు కావాలి అంటే స్లో పెట్టుకొని చూడొచ్చు. ఇక్కడ నేను అయిపోయిన తర్వాత 45 లైన్స్ తీసుకున్న తర్వాత ఈక్వల్గా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఆ థ్రెడ్ని ఈక్వల్గా పెట్టుకోవాలి. అంటే ముద్దలాగా కాకుండా ఫ్లాట్గా, థ్రెడ్స్ అన్నీ ఫ్లాట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసిన తర్వాతే మనం ఫ్లాట్ పెట్టుకోవాలి అండి. గమ్ అప్లై చేసిన తర్వాత ఎప్పుడైనా థ్రెడ్స్ అన్నీ అంటుకుపోతాయి కాబట్టి ముద్దగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ముందే ఫ్లాట్గా పెట్టేసుకోండి. ఇక్కడ థ్రెడ్ ఎక్కువ తక్కువ ఉందని నేను కట్ చేస్తున్నాను. ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాంగిల్కి పైన గ్లూ అప్లై చేసుకోవాలి. నేను ఎప్పుడైనా బ్యాంగిల్కి పైనే అప్లై చేస్తానండి చాలా వరకు. ఇంకా ఏ డిజైన్ లేదు, ఇంకా సింగిల్ స్టోన్ అంటించేటట్టు ఉంది అంటేనే నేను బ్యాంగిల్ లోపల అంటిస్తాను. కానీ నేను చాలా వరకు బ్యాంగిల్ పైన అంటిస్తానండి. ఎందుకంటే నేను ఇక్కడ చేయాలనుకున్న డిజైను ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్కి మధ్య గ్యాప్ వస్తుంది. ప్రజెంట్ నేను అనుకున్న డిజైను ఆ ఫ్లవర్ కింద ఈ స్టిక్కింగ్ థ్రెడ్ అనేది ఉండిపోతుంది, మనకి పైకి చూస్తే కనిపించదు. అదే మీరు బ్యాంగిల్ లోపల అంటించారనుకోండి, మీకు ఈజీగా తెలిసిపోద్ది ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ అయింది అనేది. అలా కాకుండా మీరు ఎప్పుడైనా ఇలా బ్యాంగిల్ పైనే స్టిక్ చేశారు అనుకోండి, మీకు ఎవరైనా చూసినా కూడా బ్యాంగిల్ వీళ్ళు ఎక్కడ స్టిక్ చేశారు, స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనేది కూడా ఎవరికీ తెలియదు. తర్వాత ఇలా ర్యాప్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా టైట్గా పట్టుకొని థ్రెడ్ని ఇలా చుట్టుకుంటూ ఉండాలి. థంబ్ ఫింగర్ని ఎప్పుడు థ్రెడ్ మీదే ఉంచాలి. అలా ఉంచకపోతే థ్రెడ్ మొత్తం జారిపోతుందండి, మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎప్పుడు ఆ థంబ్ ఫింగర్ని థ్రెడ్ మీదే ఉంచుకుంటూ ఉండాలి. ఇలా ఈ టైప్లో నేను వీడియో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే థ్రెడ్ని వ్రాప్ చేసుకు ఉండాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. కానీ ఇక్కడైతే ఒకటి గుర్తుంచుకోండి, థ్రెడ్ని చాలా టైట్గా పట్టుకోవాలి. లూజ్గా వ్రాప్ చేసుకోకూడదు. లూజ్గా వ్రాప్ చేసుకున్నారు అంటే మీ బ్యాంగిల్ లుక్కే పోతుంది. అలా కాకుండా థ్రెడ్ని టైట్గా పట్టుకొని గ్యాప్ లేకుండా వ్రాప్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ
కరెక్ట్గా యాజ్ టీజ్గా కరెక్ట్గా వచ్చేటట్టు కాకుండా కొంచెం ఎక్స్ట్రా వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు అంటించుకున్న ఇబ్బంది ఉండదు, ఏమీ అవ్వదు. ఇక్కడ కొంచెం గమ్ అప్లై చేసుకోవాలి, అండ్ థ్రెడ్కి అప్లై చేసుకోవాలి, అండ్ బ్యాంగిల్కి అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎప్పుడైనా థ్రెడ్ ఆ బ్యాంగిల్కి హాఫ్ వరకే అంటిస్తానండి. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బ్యాంగిల్కి హాఫే అంటిస్తాను, ఫుల్ అంటించను. ఎప్పుడు బ్యాంగిల్కి హాఫ్ వరకే అంటిస్తాను. చూడండి ఇక్కడ హాఫ్ వరకే అంటించాను, మిగిలిన హాఫ్ ఖాళీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అదే అలా కాకుండా మీరు ఫుల్ అంటించేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ థ్రెడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ దాని మీద నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ ఎత్తుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ హాఫ్ అంటించారనుకోండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లో హాఫ్ నుంచి థ్రెడ్ స్టిక్ చేసుకుంటాం, హాఫ్ నుంచి థ్రెడ్ స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు అంతా ఈక్వల్గా ఉంటుంది. ర్యాప్ చేసుకుంది ఈ అంటించింది ఈక్వల్గా అనిపిస్తుంది, ఈక్వల్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, థ్రెడ్ని టైట్గా పట్టుకొని ర్యాప్ చేసుకుంటూ ఉండాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. థ్రెడ్ని ఎప్పుడు లూజ్ పెట్టకండి, లూజ్ అస్సలు పెట్టకండి. టైట్గా పట్టుకొని థంబ్ ఫింగర్ని థ్రెడ్ మీద పెట్టేసుకొని సేమ్ ఇలాగే ర్యాప్ చేసుకుంటూ ఉండండి. మీరు స్లోగా కావాలంటే స్లో పెట్టుకొని చూడండి. ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసరికి నాకు థ్రెడ్ వేస్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను చిన్న ఫైల్ తీసుకున్నాను. నాకు అదే అవైలబుల్లో ఉంది కాబట్టి. మీరు అలా కాకుండా కొంచెం లాంగ్ ఉండేది తీసుకోండి, స్టడీ ప్యాడ్ లాంగ్ ఉండేటట్టు అలా తీసుకోండి. అలా అయితే మీకు ఒకసారి స్టిక్ చేసుకునేటట్టు ఉండాలి. నేను ఇక్కడ 2 టైమ్స్ స్టిక్ చేశాను. అలా కాకుండా మీకు సింగిల్ టైంలో అయిపోతుంది. అది చూడ్డానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుండిద్ది. నేను ఇక్కడ నాకు డిజైన్ జడిదిరికి బ్యాంగిల్ మీద ఉంది కదా అని చెప్పేసి నేను ఇలా చేశాను. మీరు ఎప్పుడు అలా చేయకండి. ఇక్కడ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని గమ్ అప్లై చేసుకోవాలి. చూడండి కొంచెం టైట్గా పెట్టేసి గమ్ అప్లై చేసుకోవాలి. పైన థ్రెడ్స్ లెగుస్తాయి అనుకుంటే కొంచెం గమ్ అప్లై చేసి జస్ట్ అలా అంటించేసేసి పక్కన పెట్టేసేయండి. డ్రై అవ్వనిచ్చేదాకా వెయిట్ చేయండి. ఆల్రెడీ నేను ఇంకొక బ్యాంగిల్ ర్యాప్ చేసుకున్నాను. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ చెక్ చేయండి, 2 టైమ్స్ స్టిక్కింగ్ కనిపిస్తుంది. అలా కాకుండా మీకు నేను ఇందాక చెప్పినట్టు కొంచెం పెద్ద స్టడీ ప్యాడ్, పెద్ద బుక్ అలా తీసుకున్నారనుకోండి, మీకు 1 టైమే స్టిక్కింగ్ కనిపిస్తుంది. నేను ఇక్కడ చిన్న తీసుకున్నాను కాబట్టి నాకు 2 టైమ్స్ కనిపించింది. మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.